దేశవ్యాప్తంగా ఔషధ వ్యాపార రంగాన్ని కాపాడాలని కోరుతూ ఏఐఓసీడీ, ఏపీసీడీఏ పిలుపు మేరకు మే 20న నిర్వహించిన భారత్ బంద్కు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఫార్మసీ రంగం ప్రస్తుతం ఎన్నో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని సంఘం నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత నకిలీ ప్రిస్క్రిప్షన్లు, అనాధికారిక ఆన్లైన్ మందుల విక్రయాలు, యాంటీబయోటిక్స్ దుర్వినియోగం, ఫార్మసీ చట్టాల అమలులో లోపాలు, రోగుల భద్రతకు ముప్పుగా మారుతున్న అక్రమ కార్యకలాపాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్ఆర్ 220 నిబంధనల కారణంగా చిన్న, మధ్య తరహా మెడికల్ షాపులపై అదనపు భారం పడుతుందని సంఘం అభిప్రాయపడింది. ఫార్మసీ రంగంలో పనిచేస్తున్న వేలాది చిన్న కెమిస్ట్రీల జీవనోపాధిని పరిరక్షించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని, అక్రమ ఆన్లైన్ విక్రయాలను అరికట్టాలని, రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల హక్కులను కాపాడాలని సంఘం డిమాండ్ చేసింది. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కొన్ని అవసరమైన మెడికల్ షాపులు మాత్రమే తెరిచి ఉంచినట్లు సంఘం తెలిపింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పేరూరి ప్రదీప్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, నరేంద్ర మరియు కార్యవర్గ సభ్యులు అశోక్, ఐతా భాస్కర్, అనిల్, సుధా తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రదీప్ అండి. నెల్లూరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ రోజు ఆల్ ఇండియా అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, నెల్లూరు జిల్లా కెమిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా చేస్తున్న బంద్ అండి ఇది. మేము ఈ బంద్ ఒక 2 months నుంచి ప్రధానమంత్రి గారి నుంచి, నెక్స్ట్ లోకల్ ఎంపీ గారు, నెక్స్ట్ కలెక్టర్ గారికి, మా డిపార్ట్మెంట్ ఏడీసీ రమేష్ రెడ్డి గారికి మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ల గారికి వాళ్ళకి ముందుగా సమాచారం ఇచ్చి ఈ రోజు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లా మొత్తం నెల్లూరు షాపులు బంద్ జరుగుతున్నాయి. అందులో భాగంగా హాస్పిటల్ షాప్స్ ని మినహాయింపు ఇచ్చాము. ఎగ్జాంపుల్ హాస్పిటల్ షాప్స్ అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అవన్నీ ఈ రోజు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఈ బంద్ కు ముఖ్య కారణం ఏంటంటే ఆన్లైన్ లో నకిలీ మందులు అరికట్టాలనేది ఒకటి, అధిక డిస్కౌంట్లు ని అరికట్టాలి ఒకటి. నెక్స్ట్ ఆన్లైన్ లో ఎక్కువ డిస్కౌంట్లు ఎలా ఇస్తున్నారంటే ఛత్తీస్గఢ్, న్యూఢిల్లీ, కలకత్తాలో ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీలో మనకు ఏదైతే వాడుతున్నామో మందులు అవన్నీ డూప్లికేట్ తయారు చేసి ఆన్లైన్లో అమ్ముతున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వానికి మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాని గురించి అన్నీ రైడ్ చేసి ఒక సుమారు 1,00,000 కోట్ల రూపాయల వరకు నకిలీ మందులు పట్టుకున్నాము. ఈ నకిలీ మందులు మన ఇంటిలో కూడా మనం వాడుంటాము. నకిలీ మందులు కూడా మనకు తెలియకుండా మనం కూడా వాడుంటాం. ఏంటంటే డిస్కౌంట్, అధిక డిస్కౌంట్. వేరే వస్తువు అధిక డిస్కౌంట్లో మనం కొన్నామంటే పోతే పోయింది, పాడవుద్ది అనుకోవచ్చు. ఇది ఆరోగ్యం మీద మనం చాలా కేర్ తీసుకోవాలి. ఈ జీవో యాక్చువల్గా హోమ్ డెలివరీలు కానీ, ఆన్లైన్ మెడిసిన్స్ కానీ ఎక్కడ ఏ జీవోలో లేదు, ఎక్కడా లేదు. ఈ మధ్యకాలంలో కోవిడ్ సంక్షోభంలో ప్రతి ఇంటికి రాలేరు కాబట్టి, షాప్స్కి రాలేరు కాబట్టి ప్రభుత్వం 220 జీవో అని ఒకటి ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఆన్లైన్ అమ్మకాలు జరుగుతున్నాయి. మా ఉద్దేశం ఒకటే, ఆన్లైన్ అమ్మకాలు ఆపాలి, అధిక డిస్కౌంట్లు ఆపాలి, ఆన్లైన్ మెడిసిన్స్ ఆపాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మేము ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ దేశవ్యాప్త సమ్మెలో 12,50,000 కుటుంబాలు, 12,50,000 కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు ఆధారపడ్డాయి. ఆన్లైన్ వ్యాపారం బహుళజాతి సంస్థలకి మరియు పెద్ద కంపెనీలకు మాత్రమే ఆదాయము, చిన్న షాపులకి దీని మీద ఆధారపడిన దేశవ్యాప్తంగా కోట్లాది మంది వ్యాపారస్తులు, వాళ్ళ అనుబంధ విభాగాలు, వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు వీళ్ళందరికీ రాబో తరంలో ఇబ్బందికరం అవుతుంది. అదే సందర్భంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ఎన్ఆర్ఎక్స్, స్పోరియస్ డ్రగ్స్ని వీటినన్నింటినీ అరికట్టాలని చెప్పి ఆ రోజు తాత్కాలికంగా ఇచ్చిన జీవోని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము 60 రోజుల ముందుగా ఏఐఓసీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక అధికారులకి ముందస్తు సమాచారం ఇచ్చి ఈరోజు సమ్మెకి వచ్చాము. ఈ సమ్మెకి స్థానికంగా ఇబ్బంది లేకుండా కొన్ని షాపుల్ని తీసేదానికి కూడా మేము అనుమతి ఇవ్వడం జరిగింది. కావున మీరంతా ఈ అసోసియేషన్కి సహాయ సహకారాలు అందిస్తున్న మీడియా పబ్లిక్కి, మామూలు పబ్లిక్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈ మందుకి కారణాలు ఏంటంటే ఆన్లైన్ వ్యాపారాలు, అలాగే కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లు. ఈ కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లు వాళ్ళు సొంతంగా కంపెనీలు పెట్టుకొని 80%, 70% అని ప్రజలను మభ్యపెడుతూ ఈ డిస్కౌంట్లు ఇస్తూ వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఆన్లైన్ వ్యాపారం ద్వారా కూడా
యువత చెడిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళకి ఎన్ఆర్ఎస్ డ్రగ్స్, మత్తు కలిగించే మందులన్నీ కూడా ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నాయి. అవి తెప్పించుకొని యువత చెడుదోవబడుతుంది. అలాగే మేమైతే ఇక్కడ అట్లాంటి మందులు అమ్మాలంటే మాకు మన అసిస్టెంట్ డైరెక్టర్ గారు అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో మేము మందుల అమ్మకాలు కొనసాగిస్తూ వస్తున్నాం. వారు కూడా ప్రతి షాపుని పరిశీలిస్తూ ఇలాంటి ఇబ్బందులు జరగకుండా వారు కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకునేది ఒకటే కోరుతున్నాం, ఈ కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లని నియంత్రించి అలాగే ఈ మందులు ఆన్లైన్ వ్యాపారాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుకుంటున్నాం. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.